ఫస్ట్ మీరు రండి ఇటు లాంగా మేడం. మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఎలా కట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నారు కదా, ఇది కట్ చేసేసుకోవాలి. ఇది తీసేయండి పక్కకి. ఇప్పుడు దీనికి కొంచెం ఇది చూసుకున్నారు కదా, ఇది ఇక్కడికి వచ్చిందా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా పెట్టుకున్నారు కదా. మీకు ఖర్చు కావాలి, ఇక్కడ ఖర్చు లేదు, అందుకని ఖర్చు ఇంత తీసుకోండి. ఇలాగా కొంచెం తీసుకోవాలి ఖర్చు. ఇలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది కట్ చేసేయాలి, తీసేయండి. ఇది కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మీరు మండే కొట్టాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఫిల్స్ వస్తాయి, సైడ్ పెట్టుకోండి, ఫిల్స్ బాగుంటుంది. నేను చెప్తాను సైడ్కి ఎలా పెట్టుకోవాలో, అలా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు ఫిల్స్ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఇక్కడ వచ్చింది కదా కొలతల ప్రకారంగా, ఈ ముక్క తీసి ఇక్కడ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, అది పెద్దది కట్ చేసినాక అందులో ఏమైనా ముక్క మిగిలితే ఏకదాటి ముక్క తీసుకోండి, ఇది పక్కకు పెట్టి. వాటర్ కోసం కాదు, ఇప్పుడు ఇది ఇది ఇలా తీస్తారు కదా, ఇది కూడా ఇది చూసుకోండి. ఇది అయితే సరిపోతుంది ఎగస్ట్రా. మరి ఇక్కడ నుంచి చూడండి, ఇది సమానంగా రాలేదు కదా, ఈ సమానంగా వచ్చింది కాబట్టి ఇక్కడ 4 ముక్కలు జాయింటింగ్ వస్తుంది. ఈ ముక్కలు తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేయాలి. పెద్ద పని అది. కట్ చేయొద్దు, కట్ చేయకుండా అందులో ముక్క తీసుకోండి. దీనికి ఏకదాటి ముక్క మిగిలిపోతుంది. అది జాయిన్ 4 కదా మేడం, అది 4 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, మీకు పీస్ ఎక్కువ ఉంది కదా, అది ఇంకొకటి కట్ చేస్తారా? ఏ నార్మల్గా ఉంది కదా, అది నార్మల్గా చేసుకోవచ్చు. అదేది ఇంకొకటి ఫ్యాన్ కట్ చేస్తారు, పెద్ద ఫ్యాన్ కట్ చేయండి. మీ పాపకి పెద్ద ఫ్యాన్ కట్ చేస్తారు, ఇది కట్ చేస్తారు కదా మీ పాపకి ఇలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఈ ముక్క మిగిలింది కదా, ఈ ముక్క దీనికి 2 కట్ చేయండి. కట్ చేసి ఇప్పుడు కట్ చేయొద్దు, గీసుకొని పెట్టుకోండి ఇంటిలో. మీరు ఇంటిలో ఇలా పెట్టి దీనికి సేమ్ పెద్దదే చిన్నదే కుడతారా? 2 ఫ్యాన్లు కదా, ఇది సరిపోతుంది. ఇలాగా గీసేసుకొని పెద్ద ఫ్యాన్ సైజ్ చూసుకోండి. అప్పుడు ఈ ముక్క మిగులుతుంది కదా, ఇది అది కలిపి జాయిన్ చేసి అప్పుడు దీనికి దానికి కుట్టాలి. అండర్స్టాండ్? ఓకే. పాపని ఎన్ని రోజులు